నిందలు వేయటం చాలా సులువు. అది కూడా మహిళల మీద. వాస్తవాలు బయట పెట్టాలి అనంటే, ఆ మహిళలు నిరపరాధులైతే కనీసం మనకు మనస్సు రాదు. ఎందుకంటే వాళ్ళు మహిళలు కదా! ఎందుకంటే మనం చెప్పిందే వాస్తవం అని జనాలని భ్రమలో పెట్టేటటువంటి వ్యవహారం ఈరోజు మీడియాలో చాలా నడుస్తుందని చెప్పడానికి. నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఒకప్పుడు సినిమా నటి హేమ డ్రగ్స్ విషయంలో ఇదే జరిగింది. ఒక వారం రోజుల నుంచి మీడియాలో భయంకరంగా నడుస్తున్నటువంటి ఒక వాదన మంగ్లీ ఒక 100 క్రోర్స్ మోర్ దాన్ 100 క్రోర్స్ స్కామ్ ఒకటి చేసింది అనేటటువంటి విషయాల మీద వీటన్నిటి గురించి చర్చించుకునే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. సినిమా యాక్టర్ హేమ గుర్తుండే ఉంటుంది. మోర్ దాన్ 1 ఇయర్ బ్యాక్ బెంగుళూరులో ఒక రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకుంది అనేటటువంటి ఒక విషయం వార్త గుప్పమనింది. అక్కడ ఒక రేవ్ పార్టీలో అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేటటువంటి వార్త విన్నటువంటి పోలీసులు అక్కడ రేవ్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఆ వార్త బయటకొచ్చిన తర్వాత దాంట్లో సినిమా నటి హేమ ఉంది అనేటటువంటి విషయంని తీసుకొని పుంఖానుపుంఖాలుగా కొన్ని వందల ఎపిసోడ్లు నడిచాయి దాని మీద. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎళ్లి అక్కడ కూర్చొని ఆమెకి దగ్గరుండి డ్రగ్స్ ఇచ్చాము అనేంత అద్భుతంగా చెప్పారు స్టోరీలు. అలాగే ఆమె దురదృష్టమో లేకపోతే ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణంలో ఉన్నటువంటి పనిష్మెంటో గాని ఆమె డ్రగ్స్ స్వీకరించిందా లేదా అనేటటువంటి నిజ నిర్ధారణ కోసము ఆమె దగ్గర నుంచి బ్లడ్, యూరిన్ మరికొన్ని శాంపిల్స్ కూడా పోలీసులు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా తర్వాత ఆమె మీడియా ముందుకు రావటం, నేనక్కడ లేను, ఎక్కడో నేను హైదరాబాద్‌లో ఒక ఫార్మ్ హౌస్‌లో నేను చిల్ అవుతున్నానని ఒక వీడియో పెట్టింది. అది ఇంకా భయంకరంగా వైరల్ అయింది. దాని మీద ఎన్నో వివాదాస్పదమైనటువంటి ఎపిసోడ్‌లు కొన్ని రోజుల పాటు పుంఖానుపుంఖాలుగా అక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దగ్గర ఉండి ఆ డ్రగ్ తీసుకుంటే ఏమవుతుంది? ఎలాంటిది వస్తుంది? ఆమె ఎలా తీసుకుంది? ఆమె జీవితం ఏంటి? ఎలా డబ్బులు సంపాదిచ్చింది? ఒకటి కాదండి. అక్కడ వచ్చినటువంటి ఆరోపణ ఆవిడ డ్రగ్స్ పార్టీలో ఉంది. ఆవిడ తీసుకుందా లేదా నిజ నిర్ధారణ కాల. కానీ ఈలోపు మాత్రం ఎన్ని వందల ఎపిసోడ్‌లు ఆమె మీద జరిగిపోయినాయి అనంటే, అప్పుడు ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో కూడా నేను మాట్లాడాను. నేను మాట్లాడిందేంటంటే, ఆమె హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్నారో ఆ యొక్క గెస్ట్ హౌస్‌ని ఆమె చూపిస్తే సరిపోయేది. ఆమె ఇన్ని నిందలు పడేది కాదు. పాయింట్ నంబర్ 1. రెండో విషయం నేను మాట్లాడిందేంటనంటే, కష్టపడి పైకి వచ్చి ఒక సెలబ్రిటీ హోదాకొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని. ఒక బాధ్యతాయుతమైనటువంటి స్టేట్‌మెంట్ మాత్రమే నేనిచ్చాను. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసా ఒక విషయం గురించి 10 స్టూడియోలో కూర్చొని 10 సార్లు నేను మాట్లాడను. విశ్లేషణ నాది ఒకటేసారి ఉంటుంది. క్లియర్‌గా, కరెక్ట్‌గా ఉంటది. 1, 2 రోజులు లేట్ అయినా. నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మాట్లాడతాను. ఆమె ఎంత మానసిక క్షోభకి గురి అయింది అనంటే, ఆమె బయటికి వచ్చి చెప్పింది, "ఏవండీ నేనక్కడ రాత్రి పార్టీకి అటెండ్ అయ్యాను. కానీ తర్వాత నేనక్కడి నుంచి బయలుదేరి వచ్చాను. నేను డ్రగ్స్ తీసుకోలేదు. ఆ పార్టీలో డ్రగ్స్ ఉన్నటువంటి మాట వాస్తవమేమో నాకు తెలీదు కానీ, పార్టీకి నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి, ఒక బర్త్‌డే పార్టీ కాబట్టి పార్టీకి అటెండ్ అయ్యాను తప్ప, అక్కడ జరిగినటువంటి డ్రగ్స్ ని స్వీకరించేటటువంటి ఇష్యూలో నాకు ఎలాంటి సంబంధము లేదు" అని అనగానే ఎన్ని టైటిల్స్ అండి. సాంప్రదాయని, సుబ్బిని, శుద్ధపూస, ఆ! పతివ్రత కబుర్లు చెప్తుంది. ఇంకేదో చెప్తుంది, ఇంకేదో చెప్తుంది అని జెప్పేసని అతి భయంకరమైనటువంటి థంబ్‌నెయిల్స్ పెట్టేసి ఒక స్టోరీ చేశారు. ఎందుకంటే హేమ అనేటటువంటి ఒక పాపులర్ పర్సనాలిటీ. ఆ పాపులర్ పర్సనాలిటీ మీద ఒక నింద వేస్తే జనం చూస్తారు. ఎప్పుడు పాజిటివ్‌ని ఆలోచించరండి. వాస్తవాలేంటి అనేది కొన్ని జనం కూడా ఆలోచించరు. నాకప్పుడప్పుడు అదే బాధ వేస్తుంది. ఒక మహిళ మీద ఏదైనా నింద వచ్చింది అనంటే ఒక్కొక్కళ్ళకి ఎంత జిజ్ఞాస అంటే ఎగబడి, ఎగబడి ఆ ఎపిసోడ్‌లు చూసేస్తారనమాట. ఇంకేం చేసింది? ఇంకేం చేసింది? ఇంకేం చేసింది? ఈమె ఇంకా పతనమయిందా లేదా అనేటటువంటి విషయాల్లో. ఆమె శాంపిల్స్ ల్యాబ్‌కి పంపించిన తరువాత అక్కడ నిర్ధారించింది ఏంటి అనంటే, ఈమె యొక్క బాడీలో డ్రగ్స్‌కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేవు. ఆమె డ్రగ్స్ తీసుకోలేదు అనేటటువంటి నివేదిక సాక్షాత్తు డాక్టర్లు, పోలీసులు కోర్ట్‌కి సబ్మిట్ చేశారు. కోర్ట్ పరిశీలించిన తర్వాత దాదాపు మోర్ థాన్ 1 ఇయర్ అనుకుంటా. తరువాత కోర్ట్ తీర్పు ఇచ్చిందేమిటంటే ఈమె నిర్దోషి
అని చెప్పి. కానీ ఈ ఒక్క సంవత్సరంలో ఆమె ఎంత మానసికమైనటువంటి స్ట్రగుల్ అనుభవించిందో ఒక్కసారి మహిళలు ఆలోచించండి. మగవాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. ఆ ఎపిసోడ్లని చూసి కింద కామెంట్ పెట్టినటువంటి ప్రతి ఒక్క మహిళకి నేను చెప్తున్నాను, మీరు ఇక్కడ వ్యవస్థలో ఏం జరుగుతుందో కూడా ఆలోచించకుండా ఎవరైనా ఒక వార్త చెబితే వార్తలో ఆ నిజాలు ఏమిటి అనేటటువంటి ఒక విశ్లేషణ అనేటటువంటిది మీ మనసులో ఎంతవరకు ఉంది? ఆ అమ్మాయి స్టూడియోలకు వెళ్ళి నేను డ్రగ్స్ తీసుకోలేదు అంటే కూడా కొన్ని మీడియా పర్సన్స్ కూడా ఆమె మాట్లాడినటువంటి ఫోన్ కాల్స్ ను కూడా బయట పెట్టి అతి భయంకరమైనటువంటి మానసిక క్షోభకి గురి చేసినటువంటి అంశం అది. మరి ఆ రోజు డ్రగ్స్ తీసుకుందని వార్తలు వచ్చినాయి. డ్రగ్స్ తీసుకుందని ఘంటాపదంగా చెప్పినటువంటి మీడియా ఛానళ్ళు ఉన్నాయి. ఈ రోజు ఆమె నిర్దోషిగా బయటికి వచ్చింది. అది ఆ నష్టాన్ని, ఆమె పడినటువంటి మానసిక క్షోభని, ఆ కుటుంబం పడినటువంటి మానసిక క్షోభని కింద కామెంట్లు పెట్టినటువంటి వాళ్ళు భరిస్తారా? పైన థంబ్నెయిల్స్ పెట్టి వార్తలు రాసినటువంటి మీడియా హౌసులు భరిస్తాయా? మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. నేను ఇక్కడ ఎవరినో విమర్శించటమో లేకపోతే ఏదో ఒక దానికోసమో నేను మాట్లాడలా. ఒక మహిళగా నాకు తెలుసు కొంతమంది దగుల్బాజీలు నా మీద కూడా ఎపిసోడ్లు చేశారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నేను కామ్గా ఉన్నాను, నేను ఏమి చెయ్యలేను అని మాట్లాడుతున్నారేమో, వెనక నేను చాలా ఆలోచిస్తాను. డెఫినెట్ గా ఆలోచిస్తాను. వదిలే ప్రసక్తే లేదు. 4 రోజులు టైం పడుతుందేమో. అవాకులు చెవాకులు అబద్ధాలు ఏవైతే ప్రోపగాండా జరిగిందో అంతకి 10 రెట్లు మూటగట్టి ఖచ్చితంగా వాళ్ళ జీవితానికే నేను ఇస్తా. డెఫినెట్ గా ఇస్తా. ఎందుకంటే వీళ్ళలాగా పని పాట లేకుండా వాళ్ళు ఏం వీడియో చేద్దాం, ఏ వార్త వచ్చింది, ఏ గాసిప్ వేద్దాం, ఎన్ని వీడియోలు వెళ్తే నా ఆఫీస్ లో జీతాలు ఇస్తా, లేకపోతే ఎంత నేను ప్రియా చౌదరిని ట్రోల్ చేసి అవతల పారేస్తే నాకు వ్యూవర్షిప్ పెరుగుతుంది అనేటటువంటి దగుల్బాజీగా నేను ఇక్కడ కూర్చొని లేను. నాకు సమాజం పట్ల చాలా బాధ్యత ఉంది. ముఖ్యంగా మహిళల పట్ల చాలా బాధ్యత ఉంది. కాబట్టే నేను ఏది మాట్లాడినా ఏది చేసినా ఆచితూచి మాట్లాడతాను. నేను ఆచితూచి మాట్లాడతా. నిజంగా మహిళల సమాజానికి చెడు చేస్తున్నారు అనంటే ఖచ్చితంగా నేను నా వాయిస్ వినిపించే తీరుతా. దానికి ఎన్ని హర్డల్స్ వచ్చినా కూడా నేను వెనక్కి తిరిగి చూసే పనే లేదు, వెనక్కి తగ్గే పనే లేదు. అలాగే ఏ మహిళ మీదైనా సరే ఇలాంటి అపవాదులు పడినా, ఏ మహిళకైనా అన్యాయం జరిగినా, ఎవడు బెదిరించినా, ఎవడి వల్ల ఏది ఉన్నా భయపడే ప్రసక్తే లేదు. ముందుకొచ్చి మాట్లాడేది. గత కొంతకాలం నుంచి చూస్తున్నానండి ఆ సినిమా యాక్టర్ హేమ. ఆమె ప్రతి మీడియాని పిలిచి చెబుతుంది, ఏమండి ఇదిగోండి నేను నిర్దోషిని, కోర్టు తీర్పిచ్చింది, పిచ్చిదానిలాగా మాట్లాడుతుంది మీడియా ముందుకొచ్చి. ఆ రోజు సంచలనం ఉంది చూసారా, సాంప్రదాయని సుబ్బిని టైటిల్ పెట్టినంతగా, అలాగే డ్రగ్స్ కేసులో పట్టుబడిన సినిమా నటి హేమ అన్న వీడియోలు వెళ్ళినంతగా ఆమె నిరపరాధి, ఆమె నిర్దోషి అని కోర్టు న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని ప్రొజెక్ట్ చేయడానికి ఎవ్వరికీ కూడా మనకి మనసు లేదు. ముఖ్యంగా వీక్షకులకి చెప్తున్నాను నేను, చూసేటటువంటి వ్యూవర్స్ కి చెప్తున్నాను నేను. ఆ రోజు ఆ అమ్మాయిని అంత ట్రోల్ చేశారే, ప్రతి చెంచా వెధవ, కనీసం వాడు ఏం చదువుకున్నాడో కూడా తెలియదు. ఒక ఐఫోన్ చేతిలో ఉండంగానే, లేకపోతే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉండంగానే ఇమ్మీడియట్ గా వీడియోలు చేసి ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు థంబ్నెయిల్స్ పెట్టేసి మహిళల్ని ఆడుకోవడం అనేటటువంటి హక్కు మీకు ఎవడిచ్చాడ్రా? నాకు అర్థం కాక అడుగుతాను. ఆడవాళ్ళకు కూడా చెప్తున్నాను, స్టూడియోలో కూర్చొని పుంకాలుగా ఎపిసోడ్లు చేస్తున్న వాళ్ళని కూడా చెప్తున్నాను, మహిళ అనగానే ఆమె స్థాయి ఏంటి, ఆమె తాహత ఏంటి, ఆవిడ ఎడ్యుకేషన్ ఏంటి, ఆవిడ సొసైటీలో ఏం చేస్తుందని కూడా లేకుండా దుమ్మెత్తిపోసే. మనం మాత్రం సంఘ సంస్కర్తలం. ఒక నాలుక 2 ధోరణులు మాట్లాడుతూ ఉంటది. ఎక్కడ నేను ఇంకా కొంతమంది, నేను చెప్తున్నా, నేను ఇందాకే చెప్పా నేను వదిలిపెట్టను ఎవరిని అని కూడా, కొంతమంది ఉన్నారు పైసలు తీసుకొని కేవలం గాసిప్స్ మాట్లాడడానికే 4-5 స్టూడియోల్లో పైసలు తీసుకొని గాసిప్స్ మాట్లాడడానికి డబ్బులు తీసుకుని మాట్లాడేటటువంటి సంస్కర్తలు ఉన్నారు. వీళ్ళందరూ చెప్పేది ఈరోజు సమాజంలో వేదం అవుతుంది. ముందు నేర్చుకోవాల్సింది ఈ సొసైటీ. ఒక ఆడపిల్లకి మనశ్శాంతి లేకుండా చేశారే,
అక్కడ ఆ అమ్మాయి నేను నిజంగా చాలా రోజుల నుంచి గమనిస్తున్నానండి. కొన్ని వీడియోస్ నాకు పంపిస్తున్నారు. మేడం ఆ రోజున ఇదంతా పెద్ద ఇష్యూ అయింది కదా! ఈవిడ దీని కింద అయ్యింది కదా! మీరెందుకు మాట్లాడరు మేడం అని అడిగితే కూడా, నేను చూద్దాం మీడియా ఏం చేస్తదో అని పక్కన పెట్టి కూర్చున్నాను నేను. ఎవరు తిరిగిస్తారు ఈరోజు ఆవిడ పోగొట్టుకున్నటువంటి మనశ్శాంతిని? ఎవరు తిరిగిస్తారు? ఏవండీ ఒక కుటుంబం ఉంటది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఆ కుటుంబము ఎంత సమాజంలో బాధపడుతుందో కూడా గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. నా మీద వీడియోలు చేసిన వాడి చరిత్రలు బయట పెట్టగలను. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ చరిత్రలతో సహా. నాకు 10 నిమిషాలు. ఆ తర్వాత జరిగేటటువంటి వాటిల్నే పెడతా. మీలాగా గాసిప్స్ పెట్టను. ఎవడు ఏ హోటల్లో పట్టుబడ్డాడో, ఎవడు పెళ్ళాన్ని అడ్డం పెట్టుకొని మీడియాలు అడ్డం పెట్టుకొని నడుపుతున్నాడో, ఎవరిని అడ్డం పెట్టుకొని ముందుకెళ్తున్నారో, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మొత్తం బయట పెడతా. కానీ అవతల ఉన్నది కూడా మహిళ అనేటటువంటి ఒక విఘ్నతతోటి మాత్రమే నేను ఇక్కడ కూర్చున్నా. సహనాన్ని పరీక్షించడం మొదలు పెడితే నా సహనం ఎలా ఉంటుందో కూడా చూపించాల్సి వస్తుంది. ఈ అమ్మాయి హేమ ఎంత గొంతు చించుకొని ఏమండి నేను ఒక్క మీడియా వెళ్తే ఒట్టండి, ఒక్కళ్ళు మాట్లాడితే ఒట్టండి, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది. ఇదిగోనండి నాకు కేసు కొట్టేశారు, నేను నిర్దోషిని, నాకు నా బాడీలో ఆ డ్రగ్స్ కి సంబంధించినటువంటి నమూనాలు లేవు, వాటికి సంబంధించినటువంటివి ఏ విధంగానూ ప్రూవ్ కాలేదు, చూడండి చూడండి అని చెబితే చక్కగా ప్రెస్ మీట్కి వెళ్ళి వెనక్కి వచ్చి ఒక లైన్ తోటి వేసి పడేశారు. మరి ఆ రోజు చేసిన సంచలనం ఆమె బయటకు వచ్చిన తర్వాత ఎందుకు చేయలేదంటే తేలు కుట్టిన దొంగలు. ఎంత కాలం ఈ సమాజాన్ని ఇలా నడిపిద్దాం? మీడియా మిత్రులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చెప్పండి, బాధ వేస్తుందండి, కోపం కాదు నాకు. మేం బతకాలి కాబట్టి అని మీరు ఇంకొక మహిళల మీదే బ్రతుకుతారా మీరు? చెప్పండి, మహిళల మీదే బతుకుతారా? ఇంకా కొన్ని మహిళామణులు ఉంటాయి, వాళ్ళ గురించి ఖచ్చితంగా ఎప్పుడు మాట్లాడాలనో అప్పుడు మాట్లాడదలుచుకున్నాను నేను కూడా. ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నారో ఒక ప్రణాళికాబద్ధంగా ఖచ్చితంగా బయట పెడతా. ఎందుకు బయట పెడతానంటున్నానంటే, ఈ కుళ్ళుని ఇలాగే ఉంచితే సమాజం నాశనం అవుతుంది. నిన్నగాక మొన్న మంగ్లీ విషయం తీసుకుందామండి. ఆ అమ్మాయి మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, 150 కోట్లు వసూలు చేశారు అని చెప్పేసని. ఏమంటే నేను ఒక్క విషయమే అడుగుతున్నా, ఆ ఆల్రెడీ అసలు ఆ కేసు పూర్వాపరాలు చూసే వాళ్ళకైనా చేసే వాళ్ళకైనా తెలుసా? ఆ కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది. ఆ అమ్మాయి వసూలు చేసింది అనేటటువంటి డబ్బులు ఎవరైతే వసూలు చేశారో ఆ అమ్మాయి తరపు నుంచో, ఆ అమ్మాయి పేరు చెప్పో, ఎక్కడి నుంచి వసూలు చేశారు అనేటటువంటి వాళ్ళ మీద ఏనాడో కేసు అయ్యింది. కేసు అయిన తరువాత డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మాకు ఎక్కడ రావడం లేదు, డబ్బులు రావడం లేదు అని చెప్పి ఒక లాయర్ గారిని కలిశారు. నేను ఒక విషయం అదే లాయర్ గారిని అడుగుతున్నాను, కోర్టు కేసులో ఉన్నప్పుడు కోర్టు రిలీజ్ చేసిన తర్వాత కదా వీళ్ళకి డబ్బులు ఇస్తారు. కోర్టు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ అమౌంట్ ని స్వాధీనం చేసుకుని వాళ్ళకి రిలీజ్ చేయమని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన తరువాతనే బాధితులకి తిరిగి డబ్బులు కట్టబడతాయి అనేటటువంటి విషయాన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఎప్పుడో జరిగిన విషయాన్ని మళ్ళీ ఇప్పుడు తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని విపరీతంగా 1 వీక్ నుంచి అరే కనీసము మాట్లాడేటటువంటి మీడియా వాళ్ళను కూడా నేను చూస్తున్నాను కదా. మంగ్లీ కొన్ని కోట్ల స్కామ్ లో ఇరుక్కుంది కూడా కాదండి, కొన్ని కోట్ల స్కామ్ లో ఉంది, స్కామ్ చేసింది అనే మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి, నిజంగా ఇన్ని కోట్ల స్కామ్ ఒక మహిళకి చేసేంత దమ్ము ఉంటుందా? ఎవడో ఒకడు ఆ ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసుకొని చేసేటటువంటి పని. ఆ అమ్మాయి నిన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ కి వచ్చింది. పోలీస్ స్టేషన్ కు వచ్చి అమ్మాయి ఏడ్చుకుంటూ మొత్తుకుంటూ చెప్తుంది ఏంటి అని అంటే, ఏమండి నేను మీడియా నుంచి వచ్చానండి, నేను స్వయంగా ఎదిగానండి, దయచేసి నా మీద ఇలాంటివి తేకండి, ఇదిగో కోర్టులో కేసు ఉందండి, ఇదిగో ఇతను నా దగ్గరకు వచ్చాడండి, ఇలా చేస్తున్నాడండి అని మాట్లాడితే తిరిగి మహిళనే మాట్లాడుతున్నారు. నేను నిజంగా చెప్తున్నాను, ఇక్కడ డబ్బులు వసూలు చేసినటువంటి విషయంలో మోసం ఆ అమ్మాయి చేసి ఉన్నట్టయితే ఫస్ట్ కోర్టు ఆ అమ్మాయికే సమన్లు పంపిస్తుంది, ఆ అమ్మాయినే పోలీసులు అరెస్ట్ చేస్తారు, ఆ అమ్మాయే విక్టిమ్ అవుతుంది. ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకుని అన్నప్పుడు ఆ అమ్మాయి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళ ఇష్యూ కోర్టులో ఉంది.
ఆ తర్వాత వాళ్ళందరూ ఎవరూ కూడా ఆన్సర్ ఇవ్వట్లేదంటే కోర్టులో కేసు ఉన్నప్పుడు దానికి సంబంధించి కోర్టు పరిధిలోనే కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే ఎవడైనా నడుచుకుంటాడు తప్ప ఇవి ఏమీ ఉండవు. రెండో విషయం మాట్లాడుతున్నా. ఎవడ పడితే వాడొచ్చేసి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ నని చెప్పుకొని మాట్లాడి మీకింత ఇచ్చేస్తాము అనంటే ప్రలోభానికి గురయ్యిందెవరు? గురి చేసింది వెధవలే. కాదని నేననట్లా. గురి అయ్యిందెవరు? అయ్యిందెవరు? కనీసం ఆలోచించరా అండి? తప్పులు ఇక్కడ మీవి ఎంత ఉన్నాయో అవతల మిమ్మల్ని క్యాష్ చేసుకునే వాళ్ళవి కూడా అంతే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. అమాయకులే, మోసపోయారు, బానే ఉంది. అసలు ఆ పూర్వాపరాలు ఏమున్నాయో వచ్చి చెప్పినటువంటి విక్టిమ్స్ కరెక్ట్ గా మీకు అసలు విషయం తెలుసా? ఈ కేసు ఎప్పుడైతే దాదాపు ఒక సంవత్సరం నుంచి అది నడుస్తుంది. లెక్క పెట్టేటటువంటి డబ్బులు ఎక్కడయి? లెక్క పెట్టేటటువంటి మనుషులు ఎవరు? అసలు ఆ వీడియోలు ఎక్కడున్నాయి? అంత డబ్బులు లెక్క పెట్టేటటువంటిది ఉన్నప్పుడు ఈ లెక్క పెట్టేటటువంటి వీడియోలు తీసినటువంటి వాళ్ళు పోలీసులా? లేకపోతే ఆ డబ్బులు ఎప్పుడు కేసు అయింది? ఎవరైనా మాట్లాడుతున్నారా? అవక్కర్లేదు. డబ్బులు లెక్క పెట్టేటటువంటిది కనపడింది. ఇక్కడ మంగ్లీ కనపడింది. మంగ్లీవే ఈ డబ్బులన్నీ. కనీసం ఈ కేసు ఏంటి అనేది స్టూడియోలో కూర్చొని మాట్లాడే వాళ్ళు కూడా ఎందుకండి దాని గురించి మాట్లాడరు? అరే! ఆ అమ్మాయిని ఎంత ట్రోల్ చేస్తున్నారండి. ఎంత ట్రోల్ చేస్తున్నారు. ఎన్నని ఒక మహిళ తట్టుకోవాలి? నేను మళ్ళీ నేను చెప్తున్నాను చూడండి. ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చినటువంటి ఒక మహిళకి ఇన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేసేటంత బుర్ర ఉండదు. అంటే ఇక్కడ మళ్ళీ మీరు ఇంకొకటి మాట్లాడతారేమో అంటే మేమందరం తెలివి తక్కువ వాళ్ళమనా? కాదండి. వాళ్ళకి సమాజం తెలీదు. అమాయకత్వం ఉంటుంది వాళ్ళకి. ఎవరి మీద వాళ్ళు ఆధారపడతారు. ఆధారపడినటువంటి వాడు మోసం చేస్తే ఇదిగో ఇది కూడా అమాయకులు కాబట్టే మోస్తున్నారు. మంగిలి తప్పు చేసిందా చెయ్యలేదా అంతవరకు మాట్లాడదాం అంతవరకే. కానీ తప్పు చేసేసింది అనేటటువంటి నిర్ధారణ ఒక మహిళ మీద వేస్తే ఏమండి రేపొద్దున ఆ అమ్మాయి ఈ హేమ నిజంగా వీళ్ళిద్దరికి భగవంతుడు బలమైనటువంటి ఒక స్థితిని ఇచ్చాడు కాబట్టి మనస్తత్వాన్ని ఇచ్చాడు కాబట్టి తట్టుకొని నిలబడ్డారు. ఈ చూసినటువంటి వాళ్ళు కింద వ్యూవర్స్ కింద పెట్టినటువంటి కామెంట్లు కానీ ఆ హేమను కానీ మంగ్లీని కానీ వాళ్ళు ఏమైనా చేసుకొని ఉంటున్నట్టయితే మీకు ఒక విషయం తెలుసా? ఆ పాపం మీకే కొడుతుంది. మీకే కొడుతుంది. అవగాహన లేదు, అరకొర జ్ఞానము, చట్టం తెలీదు, అది ఏంటో తెలీదు. ఏమండి నిజంగా అన్ని 100 కోట్ల స్కామ్ ఉంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఊరుకుంటుందా అండి? ఈ పాటికి ఊరుకుంటుందా? ఎవరో వచ్చి వాళ్ళు ఏదో కొత్తగా బయటికి తీశానని చెప్పేసి అని మాట్లాడుతుంటే ఇంకొక విషయం నాకు హాస్యాస్పదం ఏంటంటే నాకు చాలా మంది లాయర్స్ ఉన్నారండి. నా ఫ్రెండ్స్ ఉన్నారు, మా వాళ్ళే ఉన్నారు. సుప్రీం కోర్టు దగ్గర నుంచి జిల్లా కోర్టు వరకు కూడా. నాకు ప్రాణహాని ఉంది అని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చిన లాయర్లు లేరు. ఎందుకంటే వాళ్ళందరూ జగజ్జట్టీలు. పెద్ద పెద్ద కేసులు డీల్ చేస్తా ఉంటారు. ఇంటర్నేషనల్ మాఫియా, నేషనల్ మాఫియా, పెద్ద పెద్ద మాఫియాలను ఢీకొంటారు. వాళ్ళకి భయంకరమైనటువంటి థ్రెట్స్ వచ్చినా కూడా వాళ్ళు న్యాయస్థానం నుంచి కేసును పకడ్బందీగా డీల్ చేశారు తప్ప పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబోయ్ నన్ను చంపేస్తున్నారు బాబోయ్ నన్ను కాపాడండి అని ఎవ్వరూ చెప్పల. ఏం జరుగుతుంది? మహిళ కాబట్టి, వెనక ఎవరు మాట్లాడరు కాబట్టి, ఏదైనా వస్తే చూసుకుంటాం కాబట్టి అని మీడియా మనుషులు ఈ విధమైనటువంటి ఎలిగేషన్స్ ఏస్తున్నారే. మహిళలకి చట్టాలున్నాయి సార్. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, మేము సమాజంలో మా పని మేము చేసుకోవాలా? మీరు పెట్టేటటువంటి ఈ టార్చర్ తోటి కోర్టుల చుట్టూ తిరగాలన. ఇది ఎవరు మాట్లాడాలి? ఓట్ల కోసం వచ్చేటటువంటి రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా. అలాగే కొన్ని మహిళా సంఘాలను ప్రశ్నిస్తున్నా. మీటింగులు పెట్టి మరి ఎవడి బతుకు వాడిష్టమని మాట్లాడి మీటింగులు పెట్టి కేసులు వేయించారే. మరి వాట్ అబౌట్ హేమ? హేమ ఈ రోజు నిర్దోషి. ఒక్కళ్ళు ఎందుకు మీటింగ్ పెట్టలేదు? ఈ రోజు మంగ్లీ ఆ అమ్మాయి వెనక ఎవరున్నారో బయటికి తీసి మాట్లాడటానికి ఆ అమ్మాయికి సపోర్ట్ గా ఆల్సో షీజ్ ఎస్టీ గిరిజన మహిళ ఆ అమ్మాయి. మరి ఎందుకంటే వీళ్ళెవరు బయటికి ఎందుకు రాలేదండి? పర్టిక్యులర్ గా ఒక సంస్కృతి మీదే దెబ్బ కొట్టేటటువంటి వ్యవహారాల్లో మాత్రమే వీళ్ళు పనిచేస్తారా? ఎవరున్నారండి వీళ్ళ తరపున మాట్లాడడానికి?
ఎవరు ప్రశ్నించాలి? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మహిళలు తప్పు చెయ్యట్లేదు అని నేను మాట్లాడట్లా. ఖచ్చితంగా నేరాలున్నాయి, పొరపాట్లున్నాయి, తప్పులున్నాయి. అది పొరపాట, తప్ప, నేరమా? ఈ మూడిట్లకి తేడా తెలుసుకోండి ఫస్ట్. ఎవడిష్టం వచ్చినట్టు ఆడు ఉంది కదా అని చెప్పేసి మెసేజ్లు పెట్టేసి, థంబ్‌నెయిల్‌లు పెట్టేసి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రాను రాను ఇది ఎంత భయంకరమైన జాడ్యం కింద ఉంది అంటే, ప్రతి ఒక్కడు కూడా నేను చెప్తున్నా, సంఘ సంస్కర్తలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంకెవరైనా సరే కానివ్వండి, జనాన్ని ఉద్ధరించేటట్టు అని మాట్లాడేటటువంటి ప్రతి ఒక్కళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు మీడియాలో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇలాంటి హింసకి మీరు ఇచ్చేటటువంటి ప్రొటెక్షన్ ఏంటి? సమస్య పైన యుద్ధం చేయండి. మీరు వ్యక్తుల పైన కాదు. ఆ వ్యక్తులకి ఫ్యామిలీస్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. నా ఊర్లో నా సొంత అక్క చెల్లెలు మీరు వేసిన న్యూస్ నన్ను ఎన్ని మాట్లాడినారు తెలుసా? మా అమ్మలు ఎన్ని మాట్లాడినారు తెలుసా? ఇదంతా మీకు న్యాయం అనిపిస్తుందా? ఎవడు మాట్లాడతాడు? అరే, ఇంట్లో కుటుంబాలు ఎంత హింసకి గురవుతాయో, మానసిక పరమైనటువంటి హింసకి మీకు తెలుసా? అరే, పిల్లలు స్కూళ్ళకు పోవాలి, కాలేజీలకు పోవాలి, కనీసం మీరు వేసేటటువంటి ఈ నిందలకి వాళ్ళ బతుకులు ఏమవుతాయో తెలుసా? మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, గడ్డి పరక ఒక్కటే, కానీ అది మింటిగా ఏర్పడితే, తాడుగా ఏర్పడితే ఏనుగును సైతం కట్టి పడేస్తుంది. అలాగే ఇంకా ఇలా ఇదే వ్యవస్థ గనక కొనసాగుతూ ఉంటే మాత్రము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరినీ కూడగట్టుతా, ఇలాంటి మహిళలను అందరినీ కూడగడతా, ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటా. జాగ్రత్త. భారత్ మాతాకి జై.